మన దేశ జనాభా 142 కోట్లు దాటిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇందులో 73 కోట్ల 20 లక్షల మంది పురుషులు, 69 కోట్ల 38 లక్షల మంది మహిళలు ఉన్నారని అంచనా వేసింది. 2036 నాటికి దేశ జనాభా మరో 10 కోట్లు పెరిగి 152 కోట్లకు చేరుతుందని వెల్లడించింది. దేశంలో లింగ నిష్పత్తి పెరుగుపడడం ఒక సానుకూల పరిణామంగా తెలియజేసింది. ఇక ప్రతి 1000 మంది బాలురులకు ఒక బాలిక సంఖ్య అంటే 904 నుంచి 917కు పెరిగింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో 1085 అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 906, ఏపీలో 931గా జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇక దేశ సగటు అక్షరాస్యత 77.7% చేరింది. అక్షరాస్యత పెరగడంతో వివాహ వయస్సులోనూ మార్పులు కనిపిస్తున్నాయి. 2023 నాటికి యువతుల సగటు వివాహ వయస్సు 22 ఏళ్లుగా ఉంది. అలాగే భారతీయుల సగటు జీవితకాలం కూడా పెరుగుతుంది. 2036 నాటికి మహిళల సగటు వయసు 74 ఏళ్లు, పురుషులకు 71 ఏళ్లు చేరుతుందని అంచనా వేసింది. ఇక శిశు మరణాల రేటు ఏపీలో 22, తెలంగాణలో 20లో ఉంది. ఇక ఈ లిస్ట్ లో మధ్యప్రదేశ్ అత్యంత వెనుకబడింది. కీలకమైన నిర్ణయాధికారాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా ఆశాజనకంగా లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో కేవలం 3% మంది మాత్రమే మహిళలు ఉండగా హైకోర్టులో ఈ సంఖ్య 14%గా ఉంది. ఇక రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంటులో 14%, కేంద్ర మంత్రివర్గంలో 10% మాత్రమే మహిళా ప్రాతినిధ్యం కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల 50% మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక ఇంటి విషయాల్లో మహిళల పాత్ర 90% ఉంది. ఇక ఆరోగ్యపరంగా ఉబకాయం ప్రధాన సమస్యగా మారుతుంది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య మహిళల్లో ఉబకాయం 20% నుంచి 24%కి పెరిగింది. ఇక పలున విభజనల ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని కేంద్రం తెలియజేసింది. మహిళలు ఇంటి పనుల కోసం రోజుకు సగటున 289 నిమిషాలు కేటాయిస్తుండగా పురుషులు కేవలం 88 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారని తెలియజేసింది. ఇక రోజువారీ వేతనాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేరళంలో పురుషులకు అత్యధికంగా 970 రూపాయలు కూలి లభిస్తూ ఉంటే మహిళలకు కేవలం 448 రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలియజేసింది. మరోవైపు విద్యా వ్యయం పెరుగుతుంది. పాఠశాల విద్యపై తెలంగాణ ఒక్కో విద్యార్థికి 21,652 ఖర్చు చేస్తూ దేశంలోనే 3వ స్థానంలో ఉండగా ఏపీ 19,334తో 7వ స్థానంలో నిలిచింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు తెలంగాణలో మరింత అధికంగా 31,633 రూపాయలుగా ఉంది.